శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఈరోజు మనం అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి జీవితం ఎలా ఉంటుంది, విజయాలు సాధించడానికి కారణాలు ఏంటి, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఏ విధంగా, వీరి విద్యాభ్యాసం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఇప్పుడు వివరంగా అన్నీ తెలుసుకుందాం. ఇంకా అశ్విని నక్షత్రం అంటే అశ్విని దేవతలు. అశ్విని దేవతలు సూర్యుని కుమారులు, అధిదేవతలు సూర్యుని కుమారులు. ఈ 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం నక్షత్రాధిపతి కేతువు. నక్షత్రాధిపతి కేతువు. మరి రాశి మేషరాశి వస్తుంది. మేషరాశికి మరి రాశి అధిపతి కుజుడు. మరి అశ్విని నక్షత్రంలో ఉన్నవాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుందండి. అన్ని వేళలా కాపాడే విఘ్నేశ్వరుడు పూజిస్తే అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా మంచిది. ఇంకా ఈ అశ్విని నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. మొదటి పాదంలో దోషం ఉంటుంది. మిగతా 2, 3, 4 పాదాలకి ఎటువంటి దోషం ఉండదు. మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి పుట్టిన శిశువుకి వారి తండ్రికి ఇద్దరికి దోషం ఉంటుంది. దోషం అంటే మనం ఏం కంగారు పడవలసిన అవసరం లేదండి. మనం హోమాలు, రుద్రాభిషేకాలు చేయించుకుని దోష నివారణ చేసుకోవచ్చు. ఇంకా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా అందంగా ఉంటారండి. వాళ్ళని చూస్తే మీకు అర్థమైపోతుంది. వాళ్ళ అందం బట్టి మీరు వీళ్ళు అశ్విని నక్షత్రంలో పుట్టారు అని తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అంత అందంగా ఉంటారన్నమాట. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా క్యూట్గా ఉంటారు. మరి వీళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. చాలా వినయంతో ఉంటారు. చాలా వినయం, విధేయతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి మనసు సౌమ్యంగా ఉంటుంది. సౌమ్యం అంటే మెత్తటి మనసు కలిగిన వారు అన్నమాట. ఇది అంటే శాంతి స్వరూపులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళ మనస్సు ఎప్పుడు దయ చూపిస్తూ ఉంటుంది, జాలి ఎక్కువగా ఉంటుంది. అశ్విని నక్షత్రం అన్నప్పటికీ ఎందుకు అంటే దయాగుణం ఎక్కువ. ఎందుకంటే దైవగుణం వీళ్ళది. అందుకే వీళ్ళు అలాగని కోపం రాదని ఏమీ ఉండదు. మనకి ఎక్కడైతే సత్వగుణం వల్ల వచ్చే శాంతం ఎలా అయితే ఉందో, రజోగుణం వల్ల వచ్చే కోపం కూడా అదే విధంగా ఉంటుంది. అందుకు కోపం రాదని ఏమీ ఉండదు, కోపం కూడా వస్తూ ఉంటుంది. మరి ఈ అశ్విని నక్షత్రంలో ఉన్నవాళ్ళు వేగానికి ప్రతీక అండి. వేగవంతమైన పనులు చేయటంలో ముందుగా ఉంటారు వీళ్ళు. ఈ అశ్విని నక్షత్రం 1వ పాదంలో ఉన్నవాళ్ళు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరేం చెప్పినా నమ్మరు. నిజమని తెలిస్తేనే అప్పుడు నమ్మి వాళ్ళు ఒప్పుకుంటారు తప్ప వాళ్ళు ఏది కూడా అంత తొందరగా ఒప్పుకోరు. ఇంకా 2వ పాదంలో ఉన్నవాళ్ళు ఇతరుల భావాలను బాగా ఎక్కువగా గ్రహించగలరు. మరి వీళ్ళు వైద్య రంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఎందుకంటే అశ్విని దేవతలు అంటేనే వైద్య రంగంలో పండితులు. అందుకే వీళ్ళు ఎక్కువగా వైద్య రంగంలోనే డాక్టర్లుగా మీకు కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా డాక్టరు అంటే ఆయన నక్షత్రం అడిగి చూడండి, ఎక్కువగా అశ్విని నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇంకా 3వ పాదంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా సలహాదారులుగా ఉంటారు. వీళ్ళ మాటకి ఎవరు ఎదురు చెప్పలేరు. ఎందుకు అంటే అది ఆ నక్షత్ర, ఆ పాదం యొక్క బలం అన్నమాట. ఎవరు ఎదురు చెప్పలేరు. వాళ్ళన్నదే రైటు, వాళ్ళన్నదే కరెక్టు, అంతే. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే. ఎందుకంటే వీళ్ళు అంతటి తెలివైన వాళ్ళు. అవతల వ్యక్తికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వరు. వీళ్ళకి అంత వాక్కు బలం అన్నమాట. ఇంకా 4వ పాదంలో ఉన్నవాళ్ళు శౌర్య పరాక్రమాలు చాలా ఎక్కువ, మేధశక్తి చాలా ఎక్కువ. వీళ్ళకి డబ్బుకి లోటు ఉండదండి. ఎక్కడున్నా డబ్బే వీళ్ళు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఈ అశ్విని నక్షత్రంలో ఉన్నవాళ్ళు
పుట్టింట్లో ఉన్నా, మెట్టినింట్లో ఉన్నా, ఎక్కడున్నా డబ్బుకు మాత్రం లోటుండదు. ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి వరించిందనే చెప్పాలి. ఇంకా వివాహ విషయానికొస్తే, ఈ అశ్విని నక్షత్రంలో ఉన్న ఎవరికైనా సరే వివాహంలో కొన్ని ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వివాహం అయిన తర్వాత సంతాన విషయానికొస్తే మాత్రం సంతానం అయితే చాలా బావుంటదండి. 2, 3, 4 ఎంతమంది కావాలంటే అంతమంది పుడతారు. అంత బావుంటది అని చెప్పాలి. మరి అశ్విని నక్షత్రంలో పిల్లలకి ఏ అక్షరాల మీద పేర్లు పెట్టాలి? చు, చే, చో, ల అక్షరాల మీద పేర్లు పెట్టాలి. అవి మీకు దాని మీద కూడా ఒక వీడియో ఉంది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఓపెన్ చేయండి. ఆ లీలాకరుడు పరమేశ్వరుడి పేర్లు, విష్ణుమూర్తి పేర్లు వచ్చేలాగా మనకి ఏదైతే అక్షరాలు కావాలో ఆ అక్షరాల మీద పేర్లన్నీ కూడా రాసి అర్థం దైవ పేర్లు వచ్చేలాగా మంచి ఒక అర్థం ఉండేలాగా పేర్లన్నీ రాశాను. మీరు అందులోంచి ఒక మంచి పేరుని తీసుకుని మరి పెట్టుకోవచ్చు. ఈ అశ్విని నక్షత్రానికి కలిసి వచ్చే సంఖ్య 1, 4, 5, 9. ఇంకా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు.